ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే, మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనం. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, దేవుడు గొప్ప వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. అవును, బైబిల్లో అనేకమైన భక్తుల జీవితంలో మనం చూస్తాం. దేవుడు గొప్ప అధికారులుగా, రాజులుగా, దేశం యొక్క ఉన్నత స్థలంలో ఆయన తన భక్తులను దీవించి ఉన్నాడు. ఈరోజు నన్ను కూడా ఆయన మన జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, నువ్వు చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే, ఆయన మార్గమును అనుసరించి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గమును అనుసరించడమే మనం చేయవలసిన పని. ఎందుకనగా దేవుడు ఆయన మార్గమును అనుసరించి వారికే, ఆయన కృప కొరకు కనిపెట్టే వారికే వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన యందు నిరీక్షణ లేకుండా, ఆయన యందు విశ్వాసం లేకుండా, ఆయన మీద నమ్మకం లేకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయలేడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, నీకు కనుక ఆయన పట్ల, దేవుని పట్ల నీకు విశ్వాసము, నిరీక్షణ ఉన్నట్లయితే, ఆయనని ఆధారము చేసుకుని నువ్వు బ్రతుకుచున్న వ్యక్తివైతే, దేవుడు నిన్ను భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. బైబిల్లో అనేకమైన భక్తులు ఆయన ఎట్లా దీవించినాడంటే, ఆయన ఆలోచన ప్రకారము, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని కష్ట సమయంలో, నష్ట సమయంలో, ప్రతికూల సమయంలో, అనుకూల సమయంలో, ప్రతి సమయంలో దేవుని కృప కొరకు కనిపెట్టుకొని జీవించిన వారు కనుక, దేవుని మార్గంలో నడిచి ఉన్నవారు కనుక, దేవుడు వారిని అంత గొప్పగా దీవించాడు. దావీదు కావచ్చు, యోసేపు కావచ్చు, దానియేలును కావచ్చు. దేవుడు అంత గొప్పగా ఎందుకు ఆశీర్వదించాడంటే, వాళ్ళు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నవారు, దేవుని మార్గమున నడిచిన వారు. ఈరోజు నువ్వు, నేను, మనమందరం కూడా దేశం యొక్క ఉన్నత స్థానంలో హెచ్చించబడాలి, గొప్ప స్థానానికి వెళ్ళాలి, భూమిని స్వతంత్రించుకోవాలి. మనము కూడా గొప్ప వాళ్ళము అవ్వాలి అనుకుంటే అది కేవలం దేవుని యొక్క కృప ఉంటే మాత్రమే. ప్రియ సోదరి, ప్రియ సోదర, మనం చూస్తుంటాం అనేక మంది గొప్ప వాళ్ళని అవ్వాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసే ప్రయత్నాలని వాళ్ళు సఫలీకృతం అవ్వరు. కేవలము ఎవరికైతే దేవుని కృప ఉంటుందో వాళ్ళు మాత్రమే జీవితంలో హెచ్చించబడతారు. ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టేవారమై, ఆయన మార్గమును నడుచువారమై ఉన్నట్లయితే, దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో హెచ్చించేవాడుగా ఉన్నాడు. అవును, ఎవరైతే తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉంటారో, దేవుని ఎదుట ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో, దేవుడు వాళ్ళని ఉన్నత స్థానంలో హెచ్చిస్తాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, నీకు అటువంటి మనస్సు ఉన్నదా? అటువంటి యొక్క స్వభావం నీకు ఉన్నదా? ఒకవేళ ఉన్నట్లయితే దేవుని యొక్క మార్గంలో ఆయన యందు నిరీక్షణ నుంచి, ఆయన యందు ఆధారము చేసుకొని నువ్వు బ్రతుకుచున్న వ్యక్తివైతే, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో, ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో, నువ్వు ఎక్కడుంటే అక్కడ నిన్నే దేవుడు హెచ్చించబోతున్నాడు. నువ్వు చదువుకుంటున్న చోట, నీ కుటుంబంలో కావచ్చు, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు, నువ్వు వ్యాపారం చేస్తున్న చోట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో హెచ్చించబోతున్నాడు. ఎప్పుడైనా హెచ్చిస్తాడంటే ఆయన కృప కొరకు కనిపెట్టాలి, రెండవదిగా ఆయన మార్గంలో నడిచినప్పుడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఆయన మీద ఆధారం చేసుకొని నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి నువ్వు ఉన్నట్లయితే, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో హెచ్చించబోతాడు. ఆమేన్. ఈ కొద్ది మాటలు మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, భూమిని స్వతంత్రించుకున్నట్లు అయ్యా మమ్మల్ని మీరు హెచ్చిస్తారని చేసిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అయ్యా, నీ కొరకు కనిపెట్టుకున్నప్పుడు, అయ్యా నీ యందు నిరీక్షణ ఉంచి,
అయ్యా నీ కృప కొరకు కనిపెట్టుకొని నీ ఆలోచన ప్రకారం నీ మార్గంలో నడిచినప్పుడు మమ్మల్ని మీరు భూమిని స్వతంత్రించుకున్నట్లు గొప్పవారిగా హెచ్చిస్తారని చేసిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అటు యొక్క విశ్వాస జీవితాన్ని బిడ్డలకి మీరు దయచేయండి అయ్యా. వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, కృంగిపోకుండా, బలహీన పడిపోకుండా నీ యందు నిరీక్షిస్తూ, నీ యందు విశ్వసిస్తూ గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చేస్తూ అయ్యా నీ నామానికి మహిమకరమైన జీవితము బిడ్డలందరికీ మీరు దయచేయమని, గొప్పవారిగా భూమిని స్వతంత్రించుకున్న వారుగా హెచ్చించమని, దీవించమని, నీ మహిమ కార్యాల బిడ్డల జీవితంలో మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్.